మందిరంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 744 పేజీ హోషేయ గ్రంథము నుండి కొన్ని మాటలు విధము వాక్య సందేశం కొరకు ఏర్పాటు చేయడమైనది. అందులో వాక్యాన్ని చూస్తున్నాము. 3వ వాక్యము, 1వ అధ్యాయము 3వ వాక్యము. కాబట్టి అతడు పోయి దెబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకునే ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కలగా యెహోవా అతనితో ఇలాగున సెలవిచ్చాడు, ఆ కుమారునికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కొంతకాలములకు నేను వారిని శిక్షించును. యెజ్రెయేలు అంటే శిక్షకు పాత్రుడు. అదే రీతిగా 2వ వాక్యం కూడా మనం చూస్తాం. 2వ వాక్యము పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికా భాగము 9వ అధ్యాయం 26వ వచనం. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెను, ఆ చోటనే జీవము గల దేవుని కుమారుని వారికి. సర్వసాధారణంగా ప్రియ దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న చోటే మళ్ళీ సంపాదించాలి. ఎక్కడ పోగొట్టుకుంటాం అక్కడే సంపాదించాలంట. జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడైతే పోయిందో మళ్ళీ అక్కడే సంపాదించుకోవాలి. అలాగే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఏ చోటను వారితో చెప్పబడినో చూసుకోండి. అక్కడ అండర్లైన్ చేసుకోండి. 9:26 రోమా ఏంటి 9:26లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఏ చోటను వారితో చెప్పబడినో. ఏమని చెప్పబడిను? ఏ చోట చెప్పబడిను? ఏమని చెప్పబడిను? ముందుకు రండి. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కాదని. అది జరిగిన సంగతి. దేవుడు ఏం చెప్పాడు? మీరు నా ప్రజలు కాదు, మీరు నా ప్రజలు కాదు, నా బిడ్డలు కాదు, నా సంతానం కాదు. దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు అక్కడ సంపాదించుకోవాలి నా ప్రజలని. దేవుడు అలీలోపనం చెయ్యాల. దేవుడు చెప్పాడు, మీరు నా ప్రజలు కాదు, నా పిల్లలు కాదు, నా కుమార్తెలు కాదు, నా కుమారులు కాదు అని చెప్పేశాడు దేవుడు. చేసిన పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి. అందుకనే మనం మొదట చదువుకున్నటువంటి వాక్యంలోకి వెళ్తే సమస్తము కూడా మనకి వివరంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? హోషేయను పిలిచాడు దేవుడు. హోషేయని ప్రవక్తను పిలిచి నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారం చేసుకున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకో. దేవుని భక్తుడేంటి వ్యభిచారం పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమండి, ఇశ్రాయేలీయులు ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి అనుగుణంగా లేరు, దేవునికి ఇష్టలై లేరు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా లేరు. ఇష్టలై లేరు, అనుగుణంగా లేరు, నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని చెప్పింది చేయటలేదు. వారి ఇష్టానుసారంగా తిరుగుబాటు దేవుని మీద చేస్తాము, నిర్లక్ష్యం దేవుని పట్ల. గనుక హోషేయ ప్రవక్తను పిలిచి ఇశ్రాయేలు అందరూ కూడా
అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. రెండవ వచనంలో ఉంటుంది, సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీలు పెళ్లి చేసుకొని పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టాను. వ్యభిచారాన్ని పెళ్లి చేసుకో. ఒకసారి అస్సూర్ అనేటువంటి ప్రాంతానికి పంపేశాడు, పాపం చేస్తున్నారని. ఐగుప్తుని పంపేశాడు, బబులోనుకు పంపేశాడు, మోయాబు పంపేశాడు, ఫిలిస్తీన్ పంపేశాడు. ఒక్కొక్క శ్రమకు ఒక్కొక్కరిని అప్పగించేశాడు దేవుడు. అయినా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, దేవుడు అంటే శ్రద్ధ లేదు, నిర్లక్ష్యం, వ్యతిరేకత. ఇష్టానుసారంగా మొట్టమొదట పాపము ఏమిటి అంటే వ్యభిచారము అనే చెరలో పట్టుబడ్డారు వీళ్ళు, స్త్రీలందరూ పురుషులందరూ కూడా. వ్యభిచారం దేవుడు చూచాడు, పాపం వచ్చింది. పాపం వచ్చి ఏం చేశాడంటే హోషేయ అనే ప్రవక్తను పిలిచి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి అందులో ఉన్నటువంటి వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీలలో ఒక స్త్రీని పిలువు. ఆ స్త్రీని పిలిచి, ఆ స్త్రీ పేరు ఏం చెప్పాడు, గోమోర అనేటువంటి స్త్రీని పిలవమన్నాడు. పిలిచి పెళ్లి చేసుకున్నాడు. వ్యభిచారం చేసుకున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు తీసేది యెజ్రెయేలు. ఇశ్రాయేలు కాదు, యెజ్రెయేలు అని పేరు పెట్టారు. యెజ్రెయేలు అనేటువంటి పేరు పెట్టిన తర్వాత ఆమె పేరు, అతని పేరు ఏంటంటే యెజ్రెయేలు అంటే శిక్షకు పాత్రుడు. పుట్టినవాడు శిక్షకు పాత్రుడు. ఒక నీతిమంతుడికి, ఒక అవినీతి మంత్రానికి పుట్టినవాడు శిక్షకు పాత్రుడు. మళ్ళా కొంతకాలం గడిచింది, మళ్ళా కూతురు పుట్టింది. చూడండి అక్కడ మనకి 6వ వచనంలో ఉంది, ఏమి లోరు హమా అనేటువంటి అమ్మాయి పుట్టేసింది. మళ్ళీ ఈ లోరు హమ అంటే జాలి నందనిది. అమ్మాయి పట్ల ఎవరు జాలి చూపించరు. లోరు హమ జాలి చూపించరంట, కనికరం ఉండదంట, ఎవరు ప్రేమించరట, వదిలేస్తారు. లోరు హమ. మళ్ళా కొంతకాలం పోయింది. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ కొడుకు పుట్టాడు. 9వ వచనంలో చివరి లైన్, లో అమ్మి. ఈ లో అమ్మి అనేటువంటి ఆ బాబు పుట్టాడు. మళ్ళీ బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు సంతానం ఎంతమంది అయ్యారు? యెజ్రెయేలు అనగా శిక్షకు పాత్రుడు, లోరు అమ్మి అనగా జాలి నొందనిది, లో అమ్మి అంటే మీరు నా జనులు కారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. శిక్షకు పాత్రులు అంటే శిక్షింపబడేవారు. జాలి లేదు, కనికరం లేదు, దయ లేదు. 3 సంతానం. ఈ 3 సంతానానికి కూడా ఎవరైనా చూడండి, ఇశ్రాయేలు అని పేరెట్టుకుంటారు కానీ యెజ్రెయేలు అని పేరెట్టుకుంటారా? పెట్టుకోరండి. ఇశ్రాయేలు అని పెట్టుకుంటారు కానీ యెజ్రెయేలు అని పేరు పెట్టుకోనరు. అలాగే అబ్రహాము అని పెట్టుకుంటారు కానీ లోతు అని పెట్టుకోరు. అలాగే మరి చూస్తే రూతుని పెట్టుకుంటారు, వార్పా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఈ పేర్లన్నీ మనకు ఉన్నాయి. రూత్ అని పెట్టుకుంటారు కానీ వార్పా అనేటువంటి పేరు పెట్టుకోరు. ఏబేలు అని పెట్టుకుంటారు కానీ ఏబేలు అనేవాడు కయ్యని ఎవరు పెట్టుకోడు. పేరు కయ్యని ఎవరు పెట్టుకోడు. కాలేమని పెట్టుకుంటారు కానీ కోరహాన్ని ఎవరు పెట్టుకోరు. వీళ్ళందరూ శిక్షకు పాత్రులు. ఒకరు ఆశీర్వాదం పొందిన వారు, మరొకరు శిక్షకు పాత్రులు. కాబట్టి శిక్షకు పాత్రుడైన పేరు ఎవరు పెట్టుకోరు. దేవుని పేరు పెట్టుకుంటారు. ఇంకేముంది, అమ్మాన్ని పెట్టుకుంటాం.
ఎల్కనా పెట్టుకుంటారా? ఎల్కనా జగన్మోహన్ పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఇలాగా ఇజ్రాయేలు పేరు పెట్టు దేవుడు చెప్పాలి. ఇజ్రాయేలు అంటే శిక్షకు పాత్రుడు, లోరుహామా అంటే జాలి లేనిది, జాలి నొందనిది. జాలి నొందడం వేరు, జాలి కలగడం ఉంది. జాలి నొందడం ఇతరులు చేత మనం జాలి పొందు కనికరించడం అప్పుడు. ఇలాగా ముగ్గురు సంతానాన్ని కన్నా. ఈ ముగ్గురు సంతానాన్ని కని ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొని హోషేయ ముగ్గురు సంతానం కని, ముగ్గురు సంతానం కూడా దేవునికి ఇష్టం లేని వారుగా ఉన్నారు. దేవుడు అంటే ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. అంటే దేవుని ప్రేమను పోగొట్టుకున్నాను. దేవుని ప్రేమను పోగొట్టుకుని, దేవుని దీవెనను పోగొట్టుకుని, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారుగా మీరు కనపడతారు. ఇదే రీతిగా మనం చూస్తే ఆనాడు ఏదోను వనంలో కూడా ఆదాము అవ్వ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎలా జరిగింది? వచ్చాడు సాతాను గాడు, చెప్తుంటే జాగ్రత్తగా అమ్మ వింది, భర్తకు చెప్పింది, పాపం చేశారు. చేసిన వెంటనే వారు శిక్షింపబడ్డారు. శిక్షింపబడిన తర్వాత వారి స్థితి మారిపోయింది. దేవునితో సహవాసం పోయింది, దేవునితో నడకపోయింది, దేవుని దీవెన పోయింది, దేవునితో ప్రేమ అనేటువంటి సంబంధాలు లేకుండా పోయాయి. ఎట్టకేలం వచ్చి ఏం చేశాడు ఆయన? వెంటనే ఏదైనా వనంలోంచి బయటకు పోవాలి. అది మొదటి సంఘటన. ఇక రెండవ సంఘటన ఆదికాండం 6వ అధ్యాయంలోకి వస్తే అక్కడ రెండవ సంఘటన జరుగుతూ ఉంది. మొదటి సంఘటన ఏదైనా తోటలో జరిగింది. వారు దేవుని నుండి సంబంధాలు లేకుండా శిక్షకు పాత్రులైపోయారు. రెండవది జాలి నొందని వారు అయిపోయారు. మూడవది జాలి నొందని వారు అయిపోయారు. ఇక మూడవది మీరు నా ప్రజలు కాదనేటువంటి సంఘటన ఏదైనా తోటలో ఎదురయ్యింది. అందుకని అవ్వను బయటికి గెంటేశాడు, ఆదామును బయటికి గెంటేశాడు. బయటకు వచ్చేసిన తర్వాత కొంతకాలం గడిచింది, సంతానం పెరుగుతూ ఉంది. 6వ అధ్యాయానికి వచ్చేసాం. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ హోషేయకు జరిగిన సంఘటనే మళ్ళీ అక్కడ జరిగింది. అదే సంఘటన ఇక్కడ దాకా వచ్చింది. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 1వ వచనంలో, నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమార్గులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో, ఇది ఇంపార్టెంట్, 4వ వచనం ఇంపార్టెంట్ చూడండి. ఆ దినములలో నెఫీలీయులు వారు భూమి మీద నుండిరి, తరువాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు వారు పిల్లలను కని పూర్వకాలమందు మీ పేరు పొందిన బలవంతులు మీరే. ఇక్కడ ఏమైంది? దేవుని కుమారులు ఉన్నారు, ఇక్కడ నరుల కుమార్తెలు ఉన్నారు. ఇక్కడ 6వ అధ్యాయం వచ్చేసరికి మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? ఆదామును అవ్వను దేవుడు బయటికి గెంటేశాడు. వారేమో శిక్షకు పాత్రులయ్యారు. హోషేయ గ్రంథంలో చెప్పినట్టుగా శిక్షకు పాత్రులయ్యారు. రెండవది, శిక్షకు పాత్రులైన తర్వాత వారు నా ప్రజలు కాదని దేవుడు చెప్పాడు. జాలి నొందని వారు ఆదాము అవ్వ శిక్షకు పాత్రులు, జాలి నొందని వారు నా ప్రజలు కాదు. ఇక్కడ వచ్చేసరికి 6వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ కూడా జరిగినటువంటి సంగతి, దేవుని కుమారులు ఉన్నారు, నరుల కుమార్తెలు ఉన్నారు.
వీరిద్దరూ కలుసుకున్న వలన నెఫీలీయులు పుట్టారు. వీరు చాలా బలవంతులు, వీరు కూడా శాపగ్రస్తమైన వారు, వీరు కూడా శిక్షపాత్రులు, జాలినందరి వారు, దేవుని ప్రజలు కాదు వీళ్ళు కూడా. అక్కడ అలా జరిగింది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇలా జరిగింది. ఈ నెఫీలీయులైనటువంటి వారు బలవంతులు. అయితే దేవుని కుమారులు ఎవరని మీరు అనుకుంటున్నారు? నరుల కుమార్తెలు ఎవరని మీరు అనుకుంటున్నారు? సమాధానం చెప్పాలి. 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమని రాయబడి ఉన్నది? 4వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు పిల్లలను కనిరి. మరి దేవుని కుమారులను దేవుని పైనుంచి వచ్చిన పిల్లలా? నరుల కుమార్తెలని భూమి మీద ఉన్న నరుల యొక్క పిల్లలా? మీరు ఆలోచన చేయాలి. దేవుని కుమారులు అంటే దేవుని స్తుతించేటటువంటి వారు, దేవుని గణపరిచేటటువంటి వారు, దేవుని మహింపరిచేటటువంటి వారి బిడ్డలు. వారు దేవుని కుమారులు అనేవారు. మీరు చూడండి, రోడ్డు మీద వస్తూ ఉంటే వాళ్ళు దేవుని బిడ్డలు రాడు. చాలా చోట మీరు విన్నారు లేదు కానీ, మీరు బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటే చాలామంది అంటారు ఇటు దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు. కాబట్టి ఆ దినాల్లో దేవుని ఎరిగిన వారు, ఆ దినాల్లో దేవుని మహింపరిచిన వారు, ఆ దినాల్లో దేవుని ఘనపరిచిన వారు, ఆ దినాల్లో దేవుని స్తుతించిన వారు, ఆ దినాల్లో దేవునికి స్తుతి 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 అని నిత్యము గోచాన్ని అంగలార్చేవారు అందరూ కూడా దేవుని కుమారులు అనేవారు. నరుల కుమారులు అంటే ఏంటి? దేవుని యొక్కకు రానివారు. బయట ఉన్నటువంటి వారు నరుల కుమార్తెలతో పోయినప్పుడు నెఫీలీయులు పుట్టారు. నెఫీలీయులు అంటే బలత్కారులు. పుట్టినట్లో ఉంటుంది బలత్కారులు. ఈ బలత్కారులు ఏం చేశారంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. హోషేయ గ్రంథంలో ఉన్నవారు, 6వ అధ్యాయంలో ఉన్నవారు, 1వ అధ్యాయంలో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా పోగొట్టుకున్నారు. అంతా దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్న కాడే ఇప్పుడు మళ్ళా పౌలు చెప్తున్నాడు అన్నమాట. అది దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం, 6వ అధ్యాయంలో దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఈ 11వ అధ్యాయంలో వచ్చేసరికి వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు. బాబేలు గోపురాన్ని చెప్పారు, వాళ్ళు పడగొట్టేశారు. దేవుని ఆశీర్వాదం పోయింది. ఎక్కడికెక్కడికో చెదరగొట్టేశాడు. వారు దేవుని ఆశీర్వాదం పోయింది. అందుకే వారు శిక్షకు పాత్రులు. 2 జాలినందని వారు. 3 వారు నా ప్రజలు కాదు. చూసారా ఎంత వివరంగా చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయానికి వచ్చేసాం. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసాం. నెఫీలీయులు పుట్టారు. వాళ్ళు దేవుని మాటలు ఎక్కలేదు. ఇక్కడికి వచ్చేసరికి హోషేయను దేవుడు గద్దించాడు. గద్దించి నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారంలో మార్పు రావాలంటే ఒక స్త్రీను పెళ్లి చేసుకోవాలి. ఆ వ్యభిచారులు అంటే మనము ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది. హోషేయగా ఉన్నాడంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడ 1వ అధ్యాయంలో పాపం ముట్టేసింది. 2వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో పాపం ముట్టేసింది. 11వ అధ్యాయంలో పాపం ముట్టేసింది. పోగొట్టుకున్నాము. అక్కడే సంపాదించాలి అంటున్నాడు పౌలు. ఇక్కడ ఎందుకు ఎలా సంపాదించాలి అంటే నీ కొరకు యేసుక్రీస్తు దేవుడే ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి నిన్ను మార్చేశాడు పూర్తిగా. పోగొట్టుకున్నది సంపాదించుకున్నమని, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్నటువంటి దీవెనను, పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క కృపను, కనికరమును, వాత్సల్యమును పోగొట్టుకున్నారు. కాబట్టి ఓ రోమా పట్టణస్థులారా, ఆ వాక్యం చదవండి. 9వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ? మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కాదని దేవుడు చెప్పేశాడు ఒకసారి. తర్వాత ఆ మాట ఏ చోటను వారితో చెప్పబడినో
అదే చోట జీవం గల దేవుని కుమారులను మనము అనిపించుకోవాలి. ఇప్పుడు మీరు కూడా అనిపించుకోవాలి. ఈ దినాంశము జీవము గల దేవుని కుమారులు కుమార్తెలు పిల్లలు. జీవము గల దేవుని కుమారులు కుమార్తెలు పిల్లలు. అది అంశం. ఏం జరిగింది? వారు జరిగినటువంటి సంఘటన ఏమిటి? ఆ రెండో అధ్యాయం మధ్య ఆదికాండానికి వచ్చేసరికి మొత్తం ఆశీర్వాదాన్ని శిక్షకు పాత్రులైపోయారు. 3 మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, శిక్షకు పాత్రులు. యెజ్రెయేలు అంటే అర్థం ఏంటి? శిక్షకు పాత్రులు. లోరుహమా అంటే అర్థం ఏంటి? జాలినందని వారు. లో అమ్మే అంటే మీరు నా ప్రజలు కాదనేసాడు దేవుడు. చేసిన పాపాన్ని బట్టి, చేసినటువంటి మీకున్నటువంటి శిక్షను బట్టి, దోషాలను బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి మీరు నా ప్రజలు కాదు, మీ మీద కృప లేదు, కనికరం లేదు, దయ లేదు, వాత్సల్యత లేదు, ఎంత మాత్రము లేదని చెప్పిన దేవుడు ఆయన తనంతట తానే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. రోమా పట్టణస్థులారా, తెలుగు బాప్టిస్టు సంఘమా, పౌలు చెప్తున్నాడు ఈ మాట. అప్పుడేమో చెల్లబడేసాడు మనల్ని దేవుడు. కోపం వచ్చింది ఆయనకి, రోషం వచ్చింది ఆయనకి, పౌరుషం వచ్చింది ఆయనకి. ఆదాము అమ్మను వదిలిపెట్టినట్లుగా నరుల కుమారులు దేవుని కుమారులతో పోయినప్పుడు నెపీలు పుట్టినట్టుగా సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం చేసినట్లుగా బబేలు గోపురము కట్టినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయినట్లుగా. మీ ఎంత చరిత్ర ఉందో చూడండి. ఒక్క మాటకి నేను ఈ రోమపత్రిక చదువుతూ ఉన్నప్పుడు ఈ వచనాన్ని బట్టి ఏంటి ఇంతలా ఉంది అని ఆలోచన చేస్తే ఎంత స్టోరీ అవుతుందో బయటకు వచ్చేస్తుంది. అంతా బైబిల్ అంతా బయటకు వచ్చారు చదువుతుంటే. ఏంటో నాయన అనుకుంది. మాట ఏమో చిన్నది, మాటలో ఏముందండి? జీవం గల దేవుని కుమారులు అని ఉంది. పైకి వెళ్ళేసరికి ప్రజలు కావాలని ఏ చోట చెప్పానో ఆ చోటే, అంటే పడిపోయిన చోటే మనం సంపాదించాలి. దేన్నైనా కానీ పోగొట్టుకున్న చోటే నువ్వు సంపాదించాలి. పోగొట్టుకున్నాము దేవుని దగ్గర, పోగొట్టుకున్నాము దేవుని దగ్గర. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం, దేవుడిచ్చే కృపను పోగొట్టుకున్నాం, దేవుడి యొక్క వాత్సల్యతను పోగొట్టుకున్నాం. కానీ మరలా దేవుని దగ్గరే మనం ఏం చేయాలా? సంపాదించుకోవాలి. ఏదైనా కానీ పోగొట్టుకున్నదాన్ని. ఉద్యోగం పోయిందా? ఆర్థికంగా దెబ్బతినేసామా? శారీరకంగా బలహీనం అయిపోయామా? నువ్వు నిలబడడానికి స్థానం లేదా? పిల్లలు బాగోలేదనే చింత, అయ్యో నాకు జ్ఞానం లేదని చింత, పిల్లలు బాగా చదువుకోవట్లేదని చింత, పోగొట్టుకున్నాం. దేవుని సంపాదించు. మరి అన్నది పోదు, ఇంకా పోదు, అయిపోతుంది సమయం, పోనే పోదు. అందుకనే దేవుని ఇట్లా అన్నదంటే ఒక ఆవిడ, ఏమండి మా ఆయన రోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చానంట, మా ఆయన రోజు తాగేస్తున్నాడు, రాత్రి నన్ను బాగా పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది మరి కొన్ని ట్రిప్పులు తెగుతూ ఉంటాయి. ప్రార్థనకు వస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా, అయ్యగారు మీరు ఒక సహాయం చేయాలి నాకు. యాకోబును తొడ మీద కొట్టినట్టు మా ఆయన్ని దేవుడు కొట్టాలని చేయాలన్నమాట. కొడితే ఇంకా అక్కడ తెస్తాడు. సాయంకాలం బియ్యంలో ఉంటాయా? ఇంటి యజమానులు పడిపోయాడు అనుకో, ఇంటి యజమానులు దుఃఖంతో ఉంటే, వేదనతో ఉంటే, కంటెంట్తో ఉంటే, మంచం మీద పడి ఉంటే ఇంకా ఎలా వస్తుంది ఆహారం? ఎలా పోషింపబడుతుంది కుటుంబం? భార్య ప్రేమించాలి, మారు మనసుకు ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నా భార్య దగ్గర, భర్త దగ్గర పోగొట్టుకున్నా భర్త ద్వారా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప శపించడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. చేసి వెంటనే పాస్టర్ గారు అన్నారట, అమ్మా ఒకవేళ యాకోబుని కొట్టినట్టు మీ ఆయన కొడితే
యాకోబుని కొట్టినట్టు ఎన్నో ఏళ్ళు అయింది, ఇందులో ఉండిపోయింది. అన్ని సంవత్సరాలు మంచి మంచి లేకపోతామంట. ఎన్నెప్పుడో కొట్టాడు యాకోబుని, ఎప్పుడో కొట్టాడు. ఇప్పుడు దాకా చదువుకుంటున్నాం మనం, ఇప్పుడు దాకా చదువుకుంటాం. ఒకవేళ మీ ఆయన దాన్ని కొట్టాడే అనుకో దేవుడు, అన్నాళ్ళు మంచం మీద ఉంటాడు. ఎవరు పోషించాలమ్మా? ఎవరు పోషించాలి? నువ్వే చేయాలా, నీ పిల్లలు చేయాలా అని అనేసరికి నెక్స్ట్ డే సిద్ధపడి ప్రార్థనకి వెళ్ళిందంట. నెక్స్ట్ డే సిద్ధపడి ప్రార్థనకి వెళ్ళి మొదటి లైన్లో కూర్చుందంట. అంతకన్నా ఇంకో లైన్ ఉందంట. ఆ లైన్లో ఎవరున్నారు మీరు చెప్పండి. అలా ఆయన ఉన్నాడట. మొదటి లైన్లో ఈవిడ కూర్చొని, అంతకన్నా ముందు లైన్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇలా ఆయన ఏం జరిగిందో తెలియదు. మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, దేవుని గుడికి పరిగెత్తుకు వెళ్ళిపోయి ఎవరు చెప్పకుండా. ఏంటి కథ అంటే నీకు అర్థమైంది, అర్థమైందా అంది. మా ఆయన రోజు తాగేసి వస్తున్నాడు, యాకోబుని తొడ మీద కొట్టినట్టు మా ఆయన దేవుడు కొట్టాలండి అంది. కొడితే బైబిల్లో ఉన్నట్లు ఎక్కడమ్మా అని పాస్టర్ గారు చెప్పాడు. పొద్దున్న ఆదివారం చర్చికి వెళ్ళేసరికి కూర్చొని ఇక్కడ కూర్చుని ఎదురు చూసేసరికి ఇలా ఆయన ఉన్నాడు. ఏంటి సంగతి అంటే, పాస్టర్ గారు ఈ మాటలు అంటున్నప్పుడు గోడ చాటు నుంచి విన్నాడంట. గోడ చాటు నుంచి ఒకవేళ దేవుడే కానీ మీ ఆయన తొడ మీద కొడితే మరి అన్నాడు కూడా ఇంకా లేవడు, భయపడేసింది. పావుడు విడిచిపెట్టాడు, తిరుగుడు విడిచిపెట్టాడు, సమస్తము కూడా విడిచిపెట్టి తనకు ఉన్నటువంటి ఆ దుర్వ్యసనాలన్నింటినీ కూడా అక్కడే సమాధి చేసి మొట్టమొదటి పోయి భార్య కంటే ముందు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంతవరకు ఒక మాట మీద కట్టుబడి ఉండాలి, ఎంతవరకు దేవునికి ఇష్టంగా ఉండాలి, ఎంతవరకు దేవుని మాటలు ఎన్నాళ్ళు వింటాము, ఇంకెన్నాళ్ళు వినుకుంటూ పోవడమే. ఏదో ఒక మాటలు బట్టైనా నాకు మార్మన్స్ రావాలి, ఏదో ఒక వాక్యాన్ని బట్టైనా నాకు పశ్చాత్తాపం రావాలి, ఏదో ఒక ప్రార్థన బట్టైనా నాలో ఉన్నటువంటి జీవితము, పాత జీవితానికి స్వస్తి చెప్పేవారుగా ఉండాలి. పౌలు అన్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలి. జీవము గల దేవుడు సామాన్యుడు కాదు, జీవము గల దేవుడు మన దేవుడు, జీవము గల దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి వెతకాలి అన్నాడు. 2 కొరింథీ 14 చూడండి, 6:14. 2 కొరింథీ 6:14. మనం మీరు అవిశ్వాసులతో ఎవరితో ఉండకూడదండి? అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటితో ఏమి పొత్తు? ఇక్కడ మూడు వాక్యాలు కంప్లీట్ చేద్దాం. ఆగండి, మీరు అలా ఆగండి, ఆగండి. 1, అవిశ్వాసులతో జోడీ కట్టకూడదు. నీతికి దుర్నీతితో ఏమి జోడీ కట్టకూడదు. సాంగత్యము వెలుగు చీకటితో ఏం పొత్తు? చీకటితో ఏం పొత్తు? దేవుని బిడ్డలకు నరుల బిడ్డలతో ఏం సంబంధం? మీరు అందరూ దేవుని బిడ్డలండి. ఇంటికాడ బయట తిరిగేటప్పుడు ఇంట్లో వచ్చి రోడ్డు మీదకి వచ్చి బయట కట్టుకుని నువ్వు ఎలా వస్తా ఉంటే దేవుని బిడ్డ ఆపలేము, గుడికి వెళ్ళిపోద్ది. ఆయన దేవుని బిడ్డ, మనం ఆపలేము. చేతిలో బైబిల్ ఉంది, దేవునిగా దేవుని బిడ్డ కాబట్టి దేవుని సిద్ధాంతంలోనికి వెళ్ళిపోతుంది. ఇది ఆదికాలం నుంచి వేయబడ్డటువంటి ముద్ర మనకి. మన అందరూ దేవుని బిడ్డలము. కాబట్టి ఏంటి జోడీ ఎందుకు? కాబట్టి ఏంటి సాంగత్యం ఎందుకు? కాబట్టి ఏమిటి పొత్తు ఎందుకు? కాబట్టి ఏమిటి వారితో మనకి ఏం పని? అలా చేయలేదు.
ఆదాము తప్పు చేశాడు, అవ్వ తప్పు చేసింది, సాంగత్యం పెట్టుకుంది సాతానుతో, పొత్తు పెట్టుకుంది సాతానుతో పొత్తు పెట్టుకుంది, సాంగత్యం పెట్టుకుంది. మూడోదేంటి? జోడి అక్కడ ఉన్నాయి. వెంటనే దేవుని కోపం వచ్చింది, మీరు శిక్షకు, మీరు జాగ్రత్త, మీరు నా ప్రార్థన. ఇక్కడికి వస్తే దేవుని కుమారులు నరుల కుమారులతో సాంగత్యం పెట్టుకుని పిల్లలు అనేసాడు. ఇక్కడికి వస్తే మోసమో 3 బిడ్డలు అనేసాడు. ఎగ్రేం అనేసాడు, ఎవరు హామాన్ అనేసాడు, అమీర్ అనేసాడు. అనేసి తప్పు చేసేసాడు. ఆయన అంటాడు, ఎక్కడ పడిపోయిందో అక్కడే పట్టుకోండి. చదువులో నువ్వు బలహీనం ఎక్కడ అయ్యావో తెలుసుకో. ఉద్యోగం రావడానికి నీకు ఎక్కడ బలహీనత ఉందో తెలుసుకో. గర్భం రావడానికి ఎక్కడ బలహీనత ఉందో తెలుసుకో. నేను పనుల చోట పోగొట్టుకున్నాను, ఆర్థికంగా నువ్వు చితికిపోతున్నావు అంటే ఎక్కడ పడిపోయిందో తెలుసుకో. దేవుడు చెప్తున్నాడు ఈ జనం. నేననుకుంటున్నాను బాబు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆర్థికంగా నువ్వు చితికిపోవడానికి కారణం ఎక్కడ ఉందో అది వెలుపు. చదువులో వెనకబడిపోతున్నావు, అందరూ ముందైపోతున్నావు, నువ్వు వెనకైపోతున్నావు. ఎందుకు? పట్టుకో. కుటుంబ వ్యవస్థలో చితికిపోతున్నావు, పట్టుకో. అందుకే ఆయన అంటున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నావో నువ్వు అక్కడ సంపాదించుకోవడానికి ప్రయత్నించి దేవుని దగ్గర పోగొట్టుకునే ఆదాము అమ్మ దేవుని దగ్గర పట్టుకున్న దేవుని కుమారులు నరుల కుమార్తెలు పాపం చేశారు. పాపం ఎందుకుంటున్నట్టు దేవుని దూరం అయిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని వర్షాలు కురవడానికి కారణము పాపం చేశారు, వ్యభిచారం చేశారు, పోగొట్టుకున్నారు. దేవుని దగ్గరే పోగొట్టుకుంటున్నాం అని మనం మళ్ళా దేవుని దగ్గర సంపాదించుకోవాలి. దేవా నువ్వు నాకు ఇవ్వాలి, నేను పాపిని, దోషిని, దోషకుడను, వంచకుడను, నేను ఎప్పుడు బలహీనతో అప్పుడే నీలో భగవంతుని అవ్వాలంటే నేను పోయింది పోగొట్టుకోవాలంటున్నాడు ఆయన. 1 జోడీ కట్టకు, 2 సాంగత్యం చేయకు, 3 పొత్తు చేయకు, ఏ పని వారితో కలిసి. 16వ వచనం, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక. మనము ఎవరి బిడ్డలకు? దేవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ దినం చూడండి, జీవము గల దేవుని కుమారులము మనము, కుమార్తెలము మనము, పిల్లలము మనము. 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. కుమారులము, కుమార్తెలము, పిల్లలము. అంటే దేవుని ఆలయానికి విగ్రహానికి సంబంధం ఏంటి? 15వ వచనంలో క్రీస్తునకు బెలియాలుతో, బెలియాలు అంటే విగ్రహాలు, బెలియాలు అనే ఉంది కదా అక్కడ, చూసారా? అదే మరి బెలియాలు అంటే విగ్రహాలు. విగ్రహాలతో మనకి ఏం పని? విశ్వాసంతో అవిశ్వాసంతో ఏం పని? పాలెక్కడిది? ఇవన్నీ అడుగుతూ ఆ రోమ పట్టణస్తులని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక చివరికి వచ్చండి, 6:17 రండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. 2 కొరింథీ 6:17 కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండాలండి మనం, ప్రత్యేకంగా ఉండాలి. అంతే తప్ప పొత్తు పెట్టుకోకూడదు, సాంగత్యం పెట్టుకోకూడదు. ఒక 4 విషయాలు చెప్పి ఒక 10 నిమిషాలు ఉంది కాబట్టి ముగిస్తాం. 4 విషయాలు. అసలు విషయానికి ఇంకా రాలేదు, సమయం అయిపోయింది. చూడండి, మొదటిగా ఒక మాటను నేను తెలియచేస్తాను. మాట, దేవుని కుమారులు సమాధానపరచాలి. ఒకవేళ అవ్వా చెట్టు మీద ఉంది సాతాను, ఏదేం తోటలో, అవ్వా ఇది నిజమా, ఇది నిజము కాదు, మీరు దేవుని కంటే పెద్దవారుగా ఉండాలంటే ఈ చెట్టుకు ఉన్నటువంటి పండ్లు మీరు తినాలి అని అవ్వతో సాతాను అన్నప్పుడు చక్కగా అవ్వ స్వీకరించేసి,
వెంటనే ఇది విన్నప్పుడు ఆదాము ఏం చేయాలా? సమాధానం పరచాలి. అయ్యో సాతాను ఇలా అన్నదా, నువ్వు విన్నావా? తప్పది, దేవుడిని అడిగి నేను చెప్తానని సమాధానం వచ్చేటటువంటి స్థితి ఆదాము కూడా లేనందువల్ల వారు దేవుని తోటలో నుండి శిక్షకు పాత్రులైన దేవుని కుమారులు సమాధానపరచాలి. సాధారణకి అమ్మకని గొడవ ఇంకా ఏం చేయకూడదు, సమాధానం చేయాలి. అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుని కుమారులు సమాధానపరచాలి కానీ శిక్షకు పాత్రలు చేయకూడదు, నిందులుగా చేయకూడదు అని వాక్యంలో తెలియజేయబడతా ఉంది. ఆ దేవుని కుమారులతో నన్ను కుమారులతో సాంగత్యం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా దేవుని బిడ్డలు ఏం చేయాలో సమాధానం పరచాలి. వద్దు, ఇది తప్పు, ఇది తప్పు. మనం సమాధానం పరిచేవారుగా ఉండాలి కానీ సమాధానపరచేవారుగా ఉండకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందండి? మీరు చెప్పక్కర్లేదు, చూడక్కర్లేదు, సమాధానం పరిచేవారు ధన్యకరమైన జీవితం అండి. సమాధానం పరిస్తే ధన్యకరమైనటువంటి జీవితం అనేటువంటి సత్యాన్ని వాక్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, సమాధాన దేవుని కుమారులు సమాధాన పరచాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని బిడ్డలు ఏం చేయాలా? సమాధానం పరచాలి. ఇక రెండవది, అనిత్యులై ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. చూడండి మీరు మూర్ఖమైన వంకర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకును అనిత్యులైన దేవుని కుమారులగునట్లు. చాలు, 3 వాక్యాలు కాదు. 1 నిరపరాధులు, 2 నిష్కలంకులు, 3 అనింద్యులు. దేవుని కుమారులు అనింద్యులై ఉండాలి. అనింద్యులు అంటే ఏంటి అర్థం? నిర్దోషులై ఉండాలి, నిష్కలంకులై ఉండాలి, నిరపరాధులై ఉండాలి దేవుని బిడ్డలు. మొదట దేవుని కుమారులు ఎలా ఉండాలి? సమాధానపరచాలి. మనం సమాధాన పడటమే తెలుసు, అందరితోని సమాధాన పడటమే తెలుసు. వెళ్తాము, సమాధాన పడతాం. అయ్యా వద్ది, అయ్యా అవునిది, అయ్యా కాదు అని చెప్తాం. కానీ సమాధానం పడతాం కానీ పరచడం తెలియదు. జనాల మధ్యకి వెళ్ళి పరచాలి. పాపం వచ్చినప్పుడు సమాధానం పరచాలి. రెండోది, దేవుని కుమార్తెలు అనిత్యులై ఉండాలి, నిర్దోషులై ఉండాలి. వాక్యం తెలియజేస్తాం. ఒక్క జనము మధ్య మనం ఉన్నాము. ఒక్క జనం అంటే వంకర జనముల మధ్య మనం ఉన్నాము. నిరపరాధులను నిష్కలంకులు అనిత్యులై దేవుని కుమారులు అన్నట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మొట్టమొదట దేవుని కుమారులు సమాధానపరచాలి. దేవుని కుమార్తెలు అనింద్యులై ఉండాలి. అనింద్యులు అంటే ఏంటి? కాబట్టి నిర్దోషులై ఉండాలి. ఇక మూడోది, దేవుని పిల్లలు ఆత్మచేత నడిపించబడాలి. బ్రహ్మపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై కుమార్తెలై ఉంటారు. అది వాక్యం. దేవుని కుమారులై ఉంటారు, దేవుని కుమార్తె. అంటే ఆదాము అమ్మ వాళ్ళు సమాధాన పడలేదు, పరచలేదు. 2 అనింద్యులై లేరు. ఇక్కడికి వచ్చేసారు 6వ అధ్యాయం వచ్చేసరికి వారు కూడా దేవుని కుమారులతో మానవ పుత్రికలతో సాంగత్యం కలిగి పాపం కన్నారు. హోషేయ గ్రంథంలో హోషేయ వ్యభిచారితో సంసారం చేసి 3 కన్నాడు. ఆ 3 దేవుడు పోగొట్టేశాడు. పౌలు అంటున్నాడు, ఆ పోగొట్టుకున్నదే మనం సంపాదించాలి. ఇప్పుడు అది ఎక్కడ సంపాదించాలి? దేవుని దగ్గర సంపాదించాలి.
దేవుని దగ్గర సంపాదించాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని కుమారులు ఎలా ఉండాలి? సమాధానపరిచేవారిగా ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. రెండవది అనిత్యులుగా ఉండాలి. మూడవది ఆత్మచేత నడిపించబడాలి. ఈ మూడు విషయాలే, ఇంకేమీ లేదు ప్రసంగంలో. నేను ఈ ఒక్క మాటనే పట్టుకున్నాను. ఆ ఒక్క మాటకి ఇంత ప్రసంగం వచ్చేసింది. ఆయన ఒక్క మాట. ఏ ఒక్క మాట అది? ఎక్కడ బాగుంటున్నామో అక్కడ సంపాదించాలన్న మాట ఎక్కడికి వెళ్ళింది? ఆదికాండం 2వ అధ్యాయానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? హోషేయ గ్రంథము 1వ అధ్యాయానికి వచ్చి వ్యభిచారుల దగ్గరకు వచ్చింది. అక్కడ పోగొట్టుకున్నారు. పౌలు అంటున్నాడు, మీరు సమాధానపరచబడేవారుగా ఉండాలి, సమాధానపరచాలి. అంతేకాదు అనిందిలే ఉండాలి. ఆత్మచేత నడిపించబడితే మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ సంపాదించుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, వాక్యము విలువైనది, శ్రేష్టమైనది, విశిష్టమైనది, ఎంతో మనోహరమైనది. వాక్యాన్ని విని అర్థం చేసుకుంటే వాక్యానుసారంగా నీవు నేను బ్రతకగలను, దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండగలమనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాను. ఒక అత్తగారికి 3 కోడలంట. ఒక అత్తగారికి ఎంతమంది కోడలండి? 3 కోడలు. ఇక్కడ ఎక్కడో పెట్టాను 3 కోడలు, కనపడతలేదు. 3 కోడలు. ఒక కోడలి పేరు శాంతి అంట. ఒక కోడలి పేరు ఏంటండి? శాంతి. 2వ కోడలి పేరేమో ప్రశాంతి. ఏమండి? ఒక కోడలి పేరేమో శాంతి, 2వ కోడలి పేరు ప్రశాంతి, 3వ కోడలి పేరు విశ్రాంతి. ఎంతగా చూసారా? శాంతి, ప్రశాంతి, విశ్రాంతి. అత్తగారు చాలా ప్రేమిస్తుందట, చాలా మంచిదంట. కూర్చోబెట్టే కూర్చుంటుంది. కోడలు శాసిస్తే అత్తగారు కూర్చుంటుందా? కూర్చో. ఏందమ్మో నువ్వు కూర్చోబెట్టున్నావు నన్ను, మంచిగా ఉంది అంటారు. కానీ అత్తగారు ఆలంటున్నారు. చాలా చక్కగా ఎప్పుడు శాంతి 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 అంటుంది. శాంతి అమ్మ ఎప్పుడు అంటుంది ప్రశాంతి, ప్రశాంతి, ప్రశాంతంగా, ప్రశాంతంగా. అత్తగారు విశ్రాంతి, విశ్రాంతి. ఎందుకే ఎన్ని అన్న ఆవిడ పేరు వింటూ ఉంది, అన్ని వింటుంది. ఆవిడకు ఉన్నటువంటి పేరేంటి? అశాంతి. పేరు ఏడు ముగ్గురిని కూడా శాంతి లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. మూడవది ఏంటి? విశ్రాంతి లేకుండా చేస్తుంది. చేయకొని చూసారా? ఎంత శాంతం కోరుకుంటే సుఖమే ఉందండి. అశాంతి మనశాంతిలో ఉన్నప్పుడు, అశాంతి అనేటువంటిది మనసులో ఉన్నప్పుడు ఎంత శాంతికో, ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి కోరుకున్నా మనిషికి దక్కదు, దక్కదు. దానికనే ఆ శాంతిని ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? దేవుని దగ్గర పోగొట్టుకుంటున్నావు. ఆ ప్రశాంతత ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? దేవుని దగ్గర పోగొట్టుకుంటున్నావు. ఆ విశ్రాంతి ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? దేవుని దగ్గర పట్టుకుంటున్నావు. అందుకనే ఆ సాతానికి అశాంతి కుదురుండలేదు. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో ఇక్కడే పోగొట్టుకుంటే ఇక్కడే సంపాదించు, ఇక్కడ పోగొట్టుకుంటే ఇక్కడ సంపాదించు. అప్పుడు జీవము గల దేవుని బిడ్డలుగా మీరు ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.